ఆ టైంలో నాకు వైజయంతి మూవీస్ స్వప్న బాగా సపోర్ట్ చేశారు. ఏంటంటే ఒక జుమ్మందినాథం అన్న సిరీస్ అంత క్రితం ఏమో నేను జస్ట్ రాసి ఇచ్చేవాడిని వర్షన్. అప్పుడు అంతా ఫ్రెండ్లీగా చేశాను. ఆ తర్వాత నేనే రైటర్ డైరెక్టర్ అఫీషియల్ గా పెట్టి ఆ థర్డ్ సీజన్ చేశారు. ఎపిసోడ్ కి 15,000, 20,000, 25,000 అట్లా తను ఎంతో ఇచ్చి నాకు 15 ఎపిసోడ్లు చేశాను. ఇంకా ఆ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే డైరెక్షన్ అంటే ఏ మాధ్యమమైనా, స్టేజ్ నాటకమైనా, షార్ట్ ఫిల్మ్ అయినా, మ్యూజిక్ ఆల్బమ్ అయినా వాళ్ళు ప్రాపర్ గా దానికి అయ్యే కాస్ట్ పెట్టి దానికి ఏదైనా చేస్తే నేను దాని మీద మనీ ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. అది ఏది ఎలా ముందు నా క్రాఫ్ట్ అప్డేటెడ్ గా ఉండటానికి నేను లేటెస్ట్ కెమెరాలు వాడాలి, కొత్త టెక్నీషియన్లతో పనిచేయాలి. మళ్ళీ ఒక సినిమా తీసే రోజుకి నేను ఇవాల్టి డైరెక్టర్ లాగా ఉండాలని నేను అన్ని పనులు చేశాను, డైరెక్షన్ రిలేటెడ్ అన్ని పనులు చేశాను. బికాస్ ఆఫ్ దట్ లాసెస్ ఆ గ్యాప్ లో నేను ఎప్పుడు పని చేయకుండా లేను. అది నా ఉద్దేశం. అది గొప్ప విషయం సార్. నా రేంజ్ సినిమా వస్తేనే అని 1 సింగిల్ డే వెయిట్ చేయలే. నేను అమెరికా వెళ్ళినా ఎప్పుడు ప్లెజర్ ట్రిప్ గా వెళ్ళలేదు. వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీసొచ్చా. ఏదో ఒక క్రియేటివ్ వర్క్ లేకుండా 1 సింగిల్ డే లేను లైఫ్ లో. నాకేమనిపిస్తుంది అంటే సార్, మిమ్మల్ని విఎన్ ఆదిత్యగా అందరికి పరిచయం చేసింది మీ బ్రెయినే. ఏదో డిప్రెషన్ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో దాని కనుక మీరు పదును పెట్టకుండా అలా ఉంచేసి బాధల్లో ఉండిపోయి ఉంటే ఆ విఎన్ ఆదిత్య అనేవాడు ఉన్నాడు కదా సార్. మళ్ళీ ఇలా మనం మాట్లాడుకోవడానికి ఈ నవ్వులు, పని లాంటి సినిమా కానీ ఉండదు కదా సార్.